Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. తల్లికి వందనం స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే కూటమి ప్రభుత్వం తల్లికి వందనం స్కీమ్కు శ్రీకారం చుట్టింది. తల్లుల ఖాతాలోకి డబ్బులు జమ అవుతున్నాయి. లబ్ధిదారులు వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో అనేది చెక్ అయితే చేసుకోవచ్చు. తల్లికి వందనం స్కీమ్ తెలుసుకునేందుకు ముందుగా లబ్ధిదారులు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ అయితే చేయాలి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వెబ్సైట్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో మీరు డైరెక్ట్గా ఒకసారి చెక్ అయితే చేసుకోవచ్చు. వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత స్కీమ్ ఆప్షన్లో తల్లికి వందనం పథకాన్ని ఎంచుకోవాలి. సంవత్సరం దగ్గర 2025-2026ను ఎంపిక చేసుకోవాలి. ఆ పక్కన ఆధార్ నెంబర్ను నమోదు చేయాలి. ఆ తర్వాత క్యాప్చా కోడ్ను ఎంటర్ చేయాలి. ఆపై గెట్ ఓటీపీపై క్లిక్ చేస్తే మీ మొబైల్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్పై క్లిక్ చేస్తే అప్లికేషన్ స్టేటస్ మీరు తెలుసుకోవచ్చు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం స్కీమ్ను వర్తింపచేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 42,69,459 మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. గ్రామ సచివాలయాల్లో అర్హులు అనర్హుల జాబితా ప్రదర్శిస్తారు. వీటిపై అభ్యంతరాలు ఉంటే జూన్ 20వ తేదీ వరకు ఫిర్యాదులు చేసుకోవచ్చు. ఫిర్యాదులు స్వీకరించిన తర్వాత వాటిని పునఃపరిశీలన చేస్తారు. అర్హులైన వారిని గుర్తిస్తారు. మరో జాబితాను సిద్ధం చేస్తారు. జూన్ 21 నుంచి 28 తేదీల మధ్య ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు. గ్రీవెన్స్లో పరిశీలన పూర్తి అయిన తర్వాత అర్హులను గుర్తిస్తారు. ఈ అదనపు జాబితాను జూన్ 30వ తేదీన విడుదల చేస్తారు. వీరికి జూలై 5వ తేదీన నిధులు జమ చేస్తారు. విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ స్కూళ్లలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కూడా ఈ స్కీమ్ను వర్తింపజేస్తారు. వీరి సంఖ్య రాష్ట్రంలో 70,000కు పైగానే ఉంది. సో ఫ్రెండ్స్, తల్లికి వందనం స్కీమ్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇటువంటి లేటెస్ట్ న్యూస్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఈ యొక్క సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.